సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు ఓర్పు వేళంగిరాజు ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేళంగిరాజు మాట్లాడుతూ రేపు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా మై భారత్ అధికారుల ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి గుజరాత్కు చెందిన రాజ్యసభ సభ్యులు కేవీ సింగ్ దేవ్ హాజరవుతున్నారని తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు కోదాడ బాయ్స్ హైస్కూల్ నుంచి విష్ణురామ్ థియేటర్ వరకు యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన వంగవీటి శ్రీనివాస్కు శాలువ కప్పి ఘనంగా సన్మానం చేశారు. రేపు 25వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకి కోరాల బోయస్ హాస్టల్ నుంచి కల్లా సంతోష్ బాబు విగ్రహం దాకా యూనిటీ మార్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా యూనిటీ మార్చి కార్యక్రమం. దీనికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు గుజరాత్ నుంచి జాలా గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. మరియు ఈ కార్యక్రమం కూడా జిల్లా కలెక్టర్ గారు, జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందు సందర్భంగా జిల్లాలో బీజేపీ సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయాలని, విజయవంతం చేయాలని ఈ వేదిక నుంచి నేను కోరుతున్నాను. మరియు నూతనంగా నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి సహకరించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నా. మరియు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తన జిల్లాలో భారతీయ జనతా పార్టీ తన సత్తా చూపెట్టడానికి నూతన కార్యవర్గం అంతా కూడా పెద్ద ఎత్తున మరియు సీనియర్ నాయకుల యొక్క సహకారం తీసుకొని పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు గెలవటానికి ప్రణాళిక రచించడం జరుగుతుంది. త్వరలో నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల సమావేశాలు నిర్వహించడానికి జిల్లా అధ్యక్షురాలు గారు పొద్దున ఉదయం అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది.